ప్రైజ్ ద లార్డ్. సకల ఆశీర్వాదములకు కారకుడును మన విమోచన కర్తయునైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తివంతమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ దినము డిసెంబర్ 13 శుక్రవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు. ఆయన సన్నిధి, ఆయన కృప నిత్యము మీకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని ప్రతిదినము వినే భాగ్యాన్ని ప్రభువు మనకు అనుగ్రహించినందుకు దేవునికి మనమెంతో రుణస్థులమై ఉన్నాం. వాక్యము వింటూ ఆయన సన్నిధిలో చక్కగా ఎదుగుతూ ఆయన రాకడకు సిద్ధపడేటట్లుగా ఫలించాలి. వాక్యం వినడం ఆచారము కాదు, అలవాటు కాదు, లేక ప్రతి ఉదయం లేవగానే వాక్యం వినడం ఒక దినచర్య కాదు. వాక్యం వినడం అనేది మన అంతరంగ పురుషుడు దేవుని యొక్క సన్నిధానములో ఆయనతో సహవాసము చేయడానికి మనం ఏర్పరచుకునే సమయం. దేవుని పిల్లలుగా వాక్యం వింటున్నప్పుడు మన అంతరంగ పురుషుడు ఎంతగానో నూతనపరచబడుతూ ఉంటాడు. నూతనమైన సంగతులను ప్రభువు మాట్లాడుతుండగా విని ఆత్మలో సంతోషిస్తాడు. అట్టి అనుభవం రక్షింపబడి ఆత్మలో క్రొత్తగా జన్మించిన వారికి మాత్రమే ఉంటుంది. రక్షణ పొందకుండా వాడుకగానో ఆచారముగానో నామకార్థ క్రైస్తవునిగానో బ్రతికేవారికి ఆత్మ సంబంధమైన ఆనందం ఉండదు. దేవుని పిల్లలుగా మీ అంతరంగ పురుషుడు నూతన జన్మ అనుభవాన్ని కలిగున్నాడా? ఎలిజబెత్తమ్మ తన గర్భములో శిశువు గంతులేస్తున్నాడు అని గ్రహించింది. నీ అంతరంగ పురుషుడు ఎప్పుడైనా అట్టి ఆనందాన్ని కలిగించడం, అంతరంగ పురుషుడు దినదినము ఎదగడం నీకెప్పుడైనా తెలిసిందా? ఒకవేళ నీవు తెలియక ఉన్నావు అంటే అంతరంగ పురుషుని గూర్చినటువంటి అనుభవం లేదు అని. మనం రక్షింపబడిందే ఆత్మ క్రొత్తగా జన్మించడానికి. పాపము విషయములో మృతుడైనటువంటి అంతరంగ పురుషుడు పాపము నుండి విమోచించబడి నూతన పరచబడమే నూతన జన్మ అనుభవం. అట్టి అనుభవం లేకపోతే ఎంత వాక్యము విన్నా అది బూడిదలో పోసిన పన్నీరే. దేవుని పిల్లలుగా మీ రక్షణ అనుభవం ఎలాగుంది? వాక్యానుసారమేనా, లేక ఏదో నామకార్థపు జీవితాన్ని గడుపుతున్నారా? జాగ్రత్త సుమ, ఇవి బహు చెడ్డ దినాలు. అపవాది ఏర్పరచబడిన వారిని సహితం మోసగిస్తున్న దినాలు. ఏది వాక్యానుసారమో ఏది తెలియకుండా మనుషులను భ్రమపరుస్తున్నాడు అపవాది. జాగ్రత్త సుమ, దేవుని పిల్లలుగా ప్రభువు మనకిచ్చిన రక్షణను కాపాడుకుంటూ నీతిమంతులుగా మనము ఆత్మీయతలో ఎదుగుతూ ప్రభువు రాకడకు సిద్ధపడాలి. లోకము కొరకు ఎంపర్లాడడం, లోకాశలకు పరిగెత్తడం, లోకస్తుల వలె జీవించడం దేవునికి విరుద్ధం. లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అని యాకోబు భక్తుడు సెలవిచ్చాడు. ఈ రోజున లోక స్నేహాలు ఎక్కువయ్యాయి. లోకపు పోకడలు ఎక్కువయ్యాయి.
లోకస్తుల మధ్యన ఉండేటువంటి కార్యాలు మన జీవితాలలోనికి తొంగి చూస్తున్నాయి. ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. రండి, దేవుని వాక్యాన్ని చదువుకొని వాక్యాన్ని విందాం. కీర్తన గ్రంథము 38వ కీర్తన 5వ చరణం. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. ప్రార్థన. పరిశుద్ధుడా, పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ కనికరము మా పైన ఉంది గనుకనే మాతో ప్రతిదినం మాట్లాడుతూ మమ్ములను ఎంతగానో బలపరుస్తున్నారు. ఈ దినం వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి. వారి ఆత్మీయ జీవితాలను వాక్యానుసారముగా కట్టుకోవడానికై కృప చూపండి. కుటుంబాలలో ఉన్న ప్రతి విధమైన బంధకాలు క్రీస్తు యేసు నామమును తొలగించి సమాధానమును, నెమ్మదిని అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని యొక్క లేఖనములో దావీదు భక్తుడు తన మూర్ఖత వలన కలిగిన గాయాలు ఎంతగానో దుర్వాసన కొడుతున్నాయి అని మాట్లాడాడు. అంటే దావీదు యొక్క జీవితములో మూర్ఖత్వమైన కొన్ని కార్యాలు ఉన్నాయని, ఆయన ఎంతగానో గాయపరచబడ్డాడు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. నిజమే, ప్రతి మనుషునిలోనూ గాయాలు ఉన్నాయి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనములు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేల ఇంకనూ కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాని గుండె బలహీనమాయెను. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ప్రతి మనుషుని యొక్క జీవిత విధానాన్ని దేవుడు యెషయా భక్తుని ద్వారా బయలుపరుస్తున్నాడు. పైకి మనుషుడు ఏ గాయాలు లేనివాడిగా, ఏ వ్యాధి లేనివాడిగా, ఎంతో ఆరోగ్యవంతుడుగా కనబడుతున్నాడు. కానీ అంతరంగమందు పిండబడని పుండ్లు ఎన్నో గాయాలు దుర్వాసన కొడుతున్నాయి. ఈ రోజున మనుష్యుడు ఆత్మ సంబంధముగా అసూయ అనే దుర్వాసన, విమర్శ అనే దుర్వాసన, అహంకారం అనే దుర్వాసన, ధనాపేక్ష అనే దుర్వాసన, ఇలాగున ఎన్నో దుర్వాసనలు మనుషులలో ఉన్నాయి. కారణం అతనికి కలిగిన గాయాలే. సోదరుడా, సోదరి, నీ ఆత్మీయ జీవితములో నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు ఆలోచించు. దేవుని యొక్క వాక్యాన్ని వింటూ కూడా ఇంకా గాయాలు స్వస్థపరచబడకుండా ఉంటున్నావు కదూ. దేవుని వాక్యం సెలవిచ్చింది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అని. స్వస్థత అని అంటే బాహ్యమైన వ్యాధులకేనా, లేక అంతరంగపు వ్యాధులకా? ఆయన పొందిన దెబ్బల చేత మనకు అంతరంగపు గాయాలు మానవా? ఈ రోజున ప్రజలు స్వస్థత కొరకై దేవుని సన్నిధికి వస్తున్నారు. చాలా సంతోషం. ప్రభువు అనేక మందిని స్వస్థపరిచాడు. అయితే శరీర స్వస్థత కన్నా ఆత్మ స్వస్థత ఎంతో ప్రయోజనం. శరీర స్వస్థత లేకపోయినా పర్వాలేదు. బీద లాజరు కురుపులు కలిగినవాడై తన దేహమంతా కూడా కురుపులతో ఉన్నప్పుడు కుక్కలు తన దేహాన్ని నాకాయి.
అయితే మరణించినప్పుడు దేవుని దూతలు వచ్చి తన దేహాన్ని విడిచి ఆత్మను తీసుకుని వెళ్ళారు. ఈ రోజున అంతరంగ పురుషుడు స్వస్థత లేకపోతే దేహం ఎంత అందముగా సౌందర్యముగా ఉన్నా నిత్య నరకమేగా. మనలో అనేక మంది శరీర సౌందర్యము కొరకు ఎన్ని పాటులో వాక్యము ఎరిగి తప్పు చేస్తున్నాం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అన్న మాట ఎరిగి కూడా దాని కొరకు ప్రాకులాడుతున్నాం. ఎన్నో వేల రూపాయలు ఈ దేహపు సౌందర్యానికి తగలబెడుతున్నాం. ఒక రోజున ఈ దేహం మట్టిలో కలిసిపోతుంది అన్న సంగతి ఎరుగుదుము. ఈ రోజున ఆత్మే నిత్యమైనది అని ఎరుగుదుము. అయినను అంతరంగ పురుషుని గూర్చి ఏమాత్రము కూడా ఆలోచించకుండా కేవలం శరీరపు సోకు కొరకే ప్రయాసపడే వీరిని వేషధారులు అంటారు. నీ భక్తి ఒకవేళ వేషధారిగా ఉందేమో ఆలోచించు. వేషధారులకు పరలోకములో చోటు లేదు. వేశ్యలైనా పశ్చాత్తాపపడితే ప్రభువు కనికరిస్తాడు. వేషధారులు పశ్చాత్తాపడరు, పడినట్లుగా నటనాడతారు. సోదరుడా, సోదరి, నీ వేషం, నీ మోసం ఒక రోజున నిన్ను పాడు చేస్తుంది. దేవుని కలిగిన వారి వలె కనబడుతున్నావు కానీ క్రీస్తుకిష్టమైన జీవితం మనలో లేదు అన్న సత్యాన్ని మనము గమనించాలి. దేవుని పిల్లలుగా మన కుటుంబాలను ఆత్మ సంబంధమైన రీతిగా కట్టుకోవడానికి ప్రభువు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, పరమ తండ్రి, మీ కొందనాలు, స్తోత్రాలు. మీ కనికరము, కృపను బట్టి ప్రతిదినం మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. ఈ దినమున వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి. కృపతో నింపి బలపరిచి క్షేమాన్నివ్వండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడునైన ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకు తోడయ్యుండి నడిపించునుగాక.